కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం పిల్లలను కిడ్నాప్ చేసే వాళ్ళ గురించి జోరుగా ప్రచారం సాగింది. అదంతా కూడా ఫేక్. ప్రస్తుతం పంది కడుపున మనిషి రూపంలో ఉన్న పిల్లవాడు పుట్టాడంటూ రూమర్లను కొందరు క్రియేట్ చేశారు. బ్రహ్మం గారు చెప్పింది జరిగిందంటూ ప్రచారం చేశారు. పందికి పిల్లవాడు పలానా ప్రాంతంలో జన్మించాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో పలు పర్యాటక ప్రాంతాల పేర్లను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీనిపై దారుణంగా దుష్ప్రచారం చేశారు. చాలా మంది జనాలు ఈ విషయంలో నిజాలు తెలుసుకోకుండా దాన్ని అలాగే అందరికీ షేర్ చేస్తున్నారు. మన 2 రాష్ట్రాలతో పాటు ఈ ప్రచారం పక్క రాష్ట్రాలకు కూడా పాకింది. అందరూ కూడా నిజంగా బ్రహ్మం గారు చెప్పిందే నిజమైందని అనుకున్నారు. కొన్ని వెబ్ యూట్యూబ్ ఛానల్స్లలో కూడా ఇది నిజమే అంటూ ప్రచారం చేశారు. అసలు విషయం ఏమిటంటే అదంతా కూడా అబద్ధమే. ఇది ప్రపంచం మొత్తం కూడా ఒక్కో చోట ఒక్కో రకంగా దుష్ప్రచారం అయ్యింది. పందికి మనిషి పుట్టాడని ప్రచారం చేశారు గాని వాస్తవానికి అది ఒక బొమ్మ మాత్రమే. సిలికాన్తో అందమైన బొమ్మలను తయారు చేయడంలో మగాన్కో లైరా అనే కళాకారిణి దిట్ట. ఈమెది ఇటలీ. ఈ క్రమంలోనే లైరా ఒక వింత జీవ ఆకారంలో ఉన్న బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మను ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టేందుకు గాను దాన్ని రకరకాలుగా ఫోటోలు తీసింది. పడుకున్న పంది పక్కన కూడా ఆ బొమ్మను పెట్టి ఫోటోలు తీసింది. అయితే ఈ ఫోటోలు నెట్లోకి రావడంతో కొందరు ఆక్టాయిలు దీనిపై దుష్ప్రచారం చేశారు. కొందరు ఈ సంఘటన ఏడాదిలో జరిగిందని, మరికొందరు తిరుపతిలో జరిగిందని, ఇలా ఒక్కొక్కరు వారికి ఏ ఊరు దగ్గరలో ఉంటే ఆ ఊరు పేరు పెట్టి సోషల్ మీడియాలో ఈ ఫోటోలను అందరికీ పంపారు. ఇలాంటి విషయాలను చదువుకున్న వారు కూడా నమ్మేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో ఏదైనా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు దాని గురించి కాస్త తెలుసుకొని తర్వాత ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల కొన్ని సందర్భాల్లో అమాయకులు బలైపోతున్నారు. కొన్నాళ్ల క్రితం పిల్లలను ఎత్తుకుని వెళ్లేవారు వచ్చారని జోరుగా ప్రచారం సాగడంతో ఆ సమయంలో చాలా మంది అమాయకుల ప్రాణాలు తీసేశారు. కాబట్టి సోషల్ మీడియాలో ఏదైనా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు దాని గురించి కాస్త తెలుసుకొని తర్వాత ఇతరులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం మాకు కల్పించండి. థ్యాంక్ యూ.